Welcome to Surya Social Academy. Today we are going to learn about 8th class second lesson in our past. From trade to territory, the company established power. 8th class మన గతాలు అనేటువంటి భాగంలో రెండో పాఠ్యాంశం వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన అనే పాఠ్యాంశం గురించి చర్చించడం జరుగుతుంది. In which year did Aurangzeb died? Answer is Aurangzeb died in the year of 1707 AD. ఔరంగజేబ్ ఏ సంవత్సరంలో మరణించాడు అంటే క్రీస్తు శకం 1707 సంవత్సరంలో మరణించాడు. మొఘల్ పరిపాలకులలో ఔరంగజేబ్ చివరిగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రాజు. ఆయన తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు బలహీనులు కాబట్టి మొఘళ్ల పరిపాలన అంతం కావడం జరిగింది. Who led the revolt of 1857 from the Mughal emperors? Among the Mughal emperors, the last Mughal king, Bahadur Shah Jafar II, led the revolt of 1857 AD. మొఘల్ చక్రవర్తుల కాలంలో చిట్ట చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్. మరి ఈయన సిపాయిల తిరుగుబాటు కాలంలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి మొఘలు చిట్ట చివరి రాజు. మరి ఈయన తర్వాత మొఘల్ సామ్రాజ్యం అంతం కావడం జరిగింది. In which year did East India Company get the royal charter from Kingship of England, and who was the ruler of England at the time? In 1600 AD, East India Company got the royal charter from Kingship and Queen Elizabeth, ruler of England. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ రాజ్యం నుండి రాయల్ చార్టర్ పొందింది? ఆ సమయంలో ఇంగ్లాండ్ పరిపాలకులు ఎవరు అంటే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వర్తకం కోసం రాయల్ చార్టర్ అనేటువంటి ఆ గుర్తింపును పొందడం జరిగింది. మరి ఆ సమయంలో ఇంగ్లాండ్ రాణిగా ఎలిజబెత్ మహారాణి ఉండడం జరిగింది. Who discovered the sea route to India? You know very well, you came to know. Vasco da Gama, a Portugal explorer, discovered the sea route to India in 1498 AD. భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుగొన్నారు అంటే పోర్చుగీస్ అన్వేషకుడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా క్రీస్తు శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. What was reason behind the battle between the European trading companies? Answer is the reason behind the battle among the European trading companies was the rising competition in trading and imperialism. యూరోపియన్ వ్యాపార కంపెనీలు అంటే ఫ్రాన్స్, అదేవిధంగా ఇంగ్లాండ్, డెన్మార్క్, బెల్జియం వీటన్నిటి మధ్య పోటీ ఎందుకు జరిగింది అంటే మరి ఈ యూరోపియన్ వ్యాపార కంపెనీల మధ్య మరి పెరుగుతున్నటువంటి వ్యాపార పోటీ సామ్రాజ్యవాదం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సామ్రాజ్యవాదం అంటే వలస రాజ్యాల కోసం యూరోపియన్ దేశాల మధ్య ఏర్పడిన శత్రుత్వం. Where was the first factory of British East India Company established and in which year? Answer is first English factory was established on the bank of river Hooghly in the year of 1651 AD. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
ఎక్కడ మొట్టమొదటి ఫ్యాక్టరీని నిర్మించారు అంటే మరి 1651లో హుగ్లీ నది ఒడ్డున మొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. వాట్ ఈస్ ఫ్యాక్టరీ అకార్డింగ్ టు ద colonial time period in India? Factory was a place from where the factories were operated and it had a warehouse where goods for export were stored. భారతదేశంలో వలస రాజ్యాల పాలనా కాలంలో మరి ఫ్యాక్టరీ అంటే ఏమిటి అంటే ఫ్యాక్టరీ అనేది వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబడే ప్రదేశం మరియు ఎగుమతులు దిగుమతుల కోసం వస్తువులు నిల్వ చేసే ఒక గిడ్డంగిగా చెప్పవచ్చు. వాట్ వాజ్ ద ఫర్మాన్ ఇష్యూడ్ బై ఔరంగజేబ్ టు ద కంపెనీ? ఫర్మాన్ గ్రాంటెడ్ రైట్ టు ట్రేడ్ డ్యూటీ ఫ్రీ టు ద కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఔరంగజేబ్ ఫర్మాన్ అనేటువంటి ఉత్తర్వును జారీ చేయడం జరిగింది. ఫర్మాన్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నుల నుంచి మినహాయింపు, పన్నులు లేని మరి వ్యాపార హక్కును మంజూరు చేయడం. దీన్ని ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ విషయంలో ఇవ్వడం జరిగింది. హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అట్ ది టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? సిరాజుద్దీన్ దౌలా వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అట్ ది టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్లాసీ యుద్ధ సమయంలో బెంగాల్ నవాబ్ ఎవరంటే బెంగాల్ అప్పుడు సిరాజుద్దీన్ దౌలా అనేటువంటి నవాబు పరిపాలన చేసేవాడు. హూ వాజ్ ద కమాండర్ ఆఫ్ సిరాజుద్దీన్ హూ చీటెడ్ హిమ్ అట్ ది టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? ఆన్సర్ ఇస్ మీర్ జాఫర్. మీర్ జాఫర్ వాజ్ ద కమాండర్ హూ చీటెడ్ సిరాజుద్దీన్ దౌలా అట్ ది టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. మరి సిరాజుద్దీన్ దౌలా యొక్క సైన్య అధిపతి అయినటువంటి మీర్ జాఫర్ ద్రోహం వల్ల ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దీన్ దౌలా బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడం జరిగింది. In which year was the company appointed as the Diwan of Bengal by the Mughal Emperor? In the year of 1765 AD, the company was appointed as the Diwan of Bengal by the Mughal Emperor. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా ఏ సంవత్సరంలో నియమించారంటే 1765వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా నియమించడం జరిగింది. వాట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ద దివాన్ ఆఫ్ బెంగాల్? అపాయింట్మెంట్ ఆఫ్ ద కంపెనీ యాజ్ దివాన్ ఆఫ్ బెంగాల్ resulted in the beginning of exploitation of the vast revenue of the Bengal. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా నియమించబడిన వెంటనే బెంగాల్ను దోచుకోవడం జరిగింది. ఎక్కువ పన్నులు విధించడం మరి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడం అనేది ప్రధానంగా చూడవచ్చు. విస్తారమైన దోపిడీని బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చేయడం జరిగింది. How many wars were fought between Mysore Kingdom and the Britishers? Answer is 4 wars fought between Mysore and the Britishers. మైసూర్ రాజ్యం మరియు బ్రిటిష్ వారి మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయంటే 4 యుద్ధాలు జరిగాయి. 4 మైసూర్ యుద్ధాలు జరిగాయి. Mention the time period in which prolonged war was fought between the Britishers and Afghanistan. In the year of 1838 to 1842 was the time period when the prolonged war was fought and the company rule was established in Afghanistan. బ్రిటిష్ వారికి ఆఫ్ఘనిస్తాన్కు మధ్య 1838 నుంచి 1842 మధ్య సుదీర్ఘ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో చివరికి బ్రిటిష్ వారు గెలవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటిష్ వారి పరిపాలన స్థాపించడం జరిగింది. Name of the Governor General who introduced several administrative reforms. Warren Hastings was the
Governor General who introduced several administrative reforms. అనేక పరిపాలనా సంస్కరణలను భారతదేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ పేరు ఏమిటి అంటే వారన్ హేస్టింగ్. ఈయన అనేక పరిపాలనా సంస్కరణలను ఇండియాలో ప్రవేశపెట్టాడు. What was the main aim of the company before the territorial expansion? Trading and earning profit from trade was the main aim of the company before the territorial expansion. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాదేశిక విస్తరణకు ముందు ప్రధానమైన లక్ష్యం ఏమిటి అంటే వ్యాపారం లేదా వాణిజ్యం చేసి ఎక్కువ లాభాన్ని పొందడం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం. కానీ తర్వాత ఇక్కడున్న రాజకీయ అనిశ్చితి ఆధారంగా అధికారాన్ని స్థాపించడం జరిగింది. Who was established as Nawab in replacement of Mir Jafar? Answer is Mir Qasim. Was installed as the Nawab in place of Mir Jafar. బ్రిటిష్ వారు మీర్ జాఫర్ను తొలగించిన తర్వాత ఆయన స్థానంలో బెంగాల్ నవాబుగా ఎవరిని నియమించారంటే మీర్ కాసింను నవాబుగా నియమించారు. Which state was annexed by the company on the ground of misgovernance? Awadh was annexed by the company on the ground of misgovernance. దుష్ట పరిపాలన కారణంగా అనే సాకు చూపి ఏ రాజ్యంను బ్రిటిష్ వారు విలీనం చేసుకున్నారంటే అయోధ్య రాజ్యమును. Name the country from which Tipu Sultan established a great relation. Answer is the France. The France was the country from which Tipu established a great relation. టిప్పు సుల్తాన్ ఏ దేశంతో గొప్ప సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడంటే ఫ్రాన్స్ దేశంతో. Mention the states which were annexed on the basis of doctrine of lapse policy. Satara, Sambalpur, Udaipur, Nagpur and Jhansi were the states annexed on the basis of this policy. ప్రాథమిక అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నటువంటి రాజ్యాలు ఏమిటి అంటే సతారా, సంబల్పూర్, ఉదయపూర్, నాగపూర్ మరియు ఝాన్సీ రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ అనేటువంటి గవర్నర్ జనరల్ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఎవరైతే రాజ్య వారసులు లేకుండా ఉంటారో వారి రాజ్యాలను వారి తర్వాత బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరుగుతుంది. Define the word charter. An official order is called charter. Charter అంటే లేదా ఆ పదాన్ని నిర్వచించండి అంటే అధికారిక ఉత్తర్వును చార్టర్ అంటారు. When was the Battle of Buxar fought? The Battle of Buxar was fought 1764 AD. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే బాక్సర్ యుద్ధం క్రీస్తు శకం 1764లో జరిగింది. Where did the Sipahi mutiny first started? In which year? Answer is Meerut. The mutiny proper began at Meerut on 10th May 1857. 1857 సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో అంటే మీరట్లో ప్రారంభమైంది. 1857 మే 10న తిరుగుబాటు ప్రారంభమైంది. Who is known as Tiger of Mysore? Answer is టిప్పు సుల్తాన్. మైసూర్ పులిని ఎవరిని పిలుస్తారంటే టిప్పు సుల్తాన్ ని పిలుస్తారు. Who translated the Digest of Hindu's laws to English? Answer is N.B. Alhed. హిందూ చట్టాలను లేదా హిందూ న్యాయ స్మృతిని ఇంగ్లీష్ లేకి తర్జుమా చేసినటువంటి ఆంగ్ల అధికారి ఆల్హెడ్. N.B. Alhed. Under which act the Sadar Nijamat Adalat was stepped up at Calcutta? Regulating Act 1773. కలకత్తాలో సదర్ నిజామత్ అదాలత్ అనేటువంటి న్యాయస్థానాన్ని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. Fill in the blanks.
The British conquest of Bengal began with the Battle of Plassey War. Answer is Plassey War 1757. Hyder Ali and Tipu Sultan were the ruler of Mysore. Dalhousie implemented the theory, doctrine of lapse. Maratha kingdoms were located mainly in the part of Western India. ఖాళీలను పూరించండి. బెంగాల్పై బ్రిటిష్ ఆక్రమణ ఏ యుద్ధంతో ప్రారంభమవుతుందంటే 1750లో జరిగిన ప్లాసీ యుద్ధంతో. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ ఏ రాజ్య పాలకులు అంటే మైసూర్ పాలకులు. డల్హౌసీ ఏ సిద్ధాంతాన్ని అమలు చేశారంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరాఠా రాజ్యాలు ప్రధానంగా ఏ భాగంలో ఉన్నాయంటే పశ్చిమ భారతదేశంలో లేదా పశ్చిమ భాగంలో ఉన్నాయి. Question and answers. What attracted European trading companies to India? Answer is the fine qualities of cotton and silk produced in India. India's spices such as pepper, cloves, cardamoms and cinnamoms. యూరోపియన్ వ్యాపార కంపెనీలను మన దేశం ఎందుకు ఆకర్షించింది లేదా మన దేశంలో ఆకర్షించినటువంటి వనరులు ఏమిటి అంటే ప్రత్తి, పట్టు మరియు సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, లవంగాలు, ఏలకలు మరియు దాల్చిన చెక్క అనే వాటికి భారతదేశం ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి. ఇవి యూరోపియన్ వ్యాపారులను ఆకర్షించాయి. What were the areas of conflict between Bengal Nawabs and the East India Company? The Bengal Nawabs asserted their power and autonomy and refused to grant the company concessions. They denied the company any right to mint coins, fortification. It was refusing to pay taxes, writing disrespectful letters and trying to imitate the Nawab and his officials. మరి బెంగాల్ నవాబులు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య సంఘర్షణ ఎందుకు ప్రారంభమైంది అంటే మరి బెంగాల్ నవాబులు తమ అధికారాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. మరి కంపెనీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి, రాయితీలు ఇవ్వడానికి బెంగాల్ నవాబులు తిరస్కరించారు. మరి కంపెనీ వారు సొంతంగా నాణ్యాలు ముద్రించుకోవడం, కోట నిర్మాణం చేయడం వీటన్నిటిని బెంగాల్ నవాబులు వ్యతిరేకించారు. అదేవిధంగా కంపెనీ వారు కూడా నవాబుకు పన్నులు చెల్లించడానికి నిరాకరించడం, గౌరవం లేని లేఖలు రాయడం మరియు నవాబును కించపరిచేందుకు ప్రయత్నించడం చేశారు. దీని ఫలితంగా బెంగాల్ నవాబులకు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. How is the assumption of Diwani benefits in the East India Company? The Mughal emperor in 1765 appointed the company's Diwani of provinces of Bengal. The Diwani allowed the company to exploit the Bengal. From the rulers' revenue they purchase cotton, silk and maintain fortification and troops. దివానీ హక్కు ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ప్రయోజనం పొందింది అంటే మొఘల్ చక్రవర్తి 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీని మరి బెంగాల్ ప్రావిన్స్కు దివాన్గా నియమించారు. దీని ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అక్కడ వసూలు చేసినటువంటి ఆదాయంతో ప్రత్తి, పట్టు కొనుగోలు చేయడం మరియు కోట నిర్మాణం, సొంత దళాలను ఏర్పాటు చేసుకోవడం వాటి కోసం వాటిని ఎక్కువగా ఉపయోగించారు. What is subsidiary alliance? Subsidiary alliance was basically a treaty between the British East India Company and the Indian princely states, by virtue of which the Indian kingdoms lost their sovereignty to the English. It also was a major process that led to the building of the British Empire in India. The subsidiary alliance in India was planned by Lord Wellesley, the Governor General of India from 1798 to 1805. సైన్య సహకార పద్ధతి అంటే ఏమిటి అంటే సైన్య సహకార పద్ధతి అనేది మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి
చిన్న చిన్న రాజ్యాల మధ్య జరిగిన ఒక సైనిక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి చిన్న రాజ్యాలకు సహాయం చేస్తారు. దానికి ప్రతిఫలంగా చిన్న చిన్న రాజ్యాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయి బ్రిటిష్ వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సైన్య సహకార పద్ధతిని 1798 నుంచి 1805 వరకు భారత గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకు ఈ సైన్య సహకార పద్ధతిలో మొదటిగా హైదరాబాద్ నవాబు చేరడం జరిగింది. మరి ఈ పద్ధతి ప్రకారం బ్రిటిష్ వారికి దత్త మండలాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ సైన్య పోషణ కోసం హైదరాబాద్ నవాబు బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. In what way was the administration of the company different from that of Indian rulers? The company called administrative units presidencies, 3 presidencies: Bengal, Madras and Bombay. In India, districts were the main administrative unit. In company, the head of Governor General. In India, the head of administration is the king. The main job of the Governor General was to introduce administrative reforms, while the main job of the collector was to collect revenue and taxes, maintain law and order. భారతీయ పాలకుల కంటే కంపెనీ పాలన ఏ విధంగా భిన్నమైంది అంటే మరి బ్రిటిష్ భూభాగాలను 3 ప్రెసిడెంట్లుగా చేయడం జరిగింది. బెంగాల్, మద్రాస్, బొంబాయి అనేటువంటి 3 ప్రెసిడెంట్లుగా. మరి బెంగాల్ గవర్నర్ జనరలే భారతదేశం అన్ని ప్రాంతాల మధ్య పైన అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. మరి భారతదేశంలో జిల్లాలను బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల ఉన్నతాధికారి కలెక్టర్. కలెక్టర్కు రెవెన్యూ బాధ్యతలు, శిస్తు వసూలు చేయడం మరియు శాంతి భద్రతలు పరిరక్షించడం, న్యాయము లేదా న్యాయ అధికారాలు కూడా కలెక్టర్కి ఇవ్వడం అనేది ప్రధానంగా బ్రిటిష్ పరిపాలనలో గమనించదగ్గ విషయం. Describe the changes that occurred in the composition of the company's army. Answer is company has its own army. Sipahi army consisting of infantry and the cavalry, and added that to the it is a uniform culture discipline from the 1820s. The needed of cavalry in the company's army decreased as the British fought in the places like Burma, Afghanistan and Egypt, where soldiers used old fashioned forward-filled light breathing shouldered gun. A unified military system was developed. కంపెనీ సైనిక వ్యవస్థ నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి మార్పులు వివరించండి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సొంత సైన్యం కలిగి ఉంది. మరియు పదాతి దళం, అశ్విక దళంతో కూడిన సిపాయి సైన్యం మరియు దానిలో ఒకే విధమైనటువంటి సంస్కృతి, క్రమశిక్షణ జోడించబడడం జరిగింది, నేర్పించడం జరిగింది. 1820 నుంచి కంపెనీ సైన్యంలో అశ్విక దళాన్ని తగ్గించడం జరిగింది, ఎందుకంటే దాని ప్రాధాన్యత తగ్గింది. మరి ముఖ్యంగా బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలలో పోరాడేటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకొని మోసే తుపాకులు, పౌడర్ను నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకులను ఉపయోగించారు. ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది ప్రారంభం చేయడం జరిగింది. What is meant by mercantile? A business enterprise that makes profit preliminary though trade, buying goods cheap and selling them at higher prices. వాణిజ్యం అంటే ఏమిటి అంటే ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువును తక్కువ ధరకు కొని ఎక్కువ లాభానికి అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు గడించడాన్ని వాణిజ్యం అంటారు. ఫర్మాన్, ఏ రాయల్ ఎడిక్ట్, ఏ రాయల్ ఆర్డర్. ఫర్మాన్ అంటే ఒక రాజ శాసనం, ఒక రాజ ఆజ్ఞ అని అర్థం. క్వాజీ, క్వాజీ మీన్స్ ఏ జడ్జ్. క్వాజీ అంటే న్యాయమూర్తి అని అర్థం. ముఫ్తీ,
A jurist of the Muslim community responsible for expounding the law that the Qazi would administer. ముఫ్తీ అంటే క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందినటువంటి శాస్త్రవేత్త అని అర్థం. What is meant by injunction? Injunction means instruction. ఉత్తర్వు అంటే ఆదేశం అని అర్థం. What is meant by subserviences? Subserviences means submissiveness. విధేయత అంటే లోబడి ఉండుట అని అర్థం. ఇది 8th క్లాస్ అవర్ పాస్ట్ మన గతాలు లెసన్లో సెకండ్ లెసన్. థ్యాంక్ యూ.